క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ యేసయ్య నామములో హృదయపూర్వకంగా వందనాలు. అందరు నా వైపు చూడండి. మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యం పట్ల శ్రద్ధ కలిగి దేవుని యొక్క సందేశాన్ని శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుండి 26వ వచనం వరకు చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తెరచి చూడండి. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బలు చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నయు లోపలి తట్టు తిప్పబడి ఉండెను. అది బెత్తెడు దళసరి గలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుండి 26వ వచనం వరకు మనం చదివాం. అలాగే ఇదే వాక్యం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి 5వ వచనం కూడా సేమ్ ఇన్సిడెంటు వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఇది చదివేస్తే అర్థం కాదు, 10 సార్లు చదివినా అర్థం కాదు. ఎందుకంటే ఆత్మదేవుడు మనకు చెబితేనే మనకు అర్థమవుతుంది. అందుచేత నన్నైతే నేను ఆత్మదేవునికి అప్పగించుకున్నాను. దేవుడు మీతో చక్కగా మాట్లాడునుగాక. అయితగా వినియోగించాలి. కనుక వాక్యాన్ని బోధించేటప్పుడు మనం వినేటప్పుడు కూడా చాలా శ్రద్ధ కలిగి ఓపికగా ఓర్పుతో సహనంతో విధేయత కలిగి దేవుని మాటలు వింటే దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రియులారా, చూడండి, ఇది చాలా క్రిటికల్గా ఉండే సందేశం. ఇది నిర్గమకాండంలో ప్రత్యక్షపు గుడారంలోని ఒక ఉపకరణానికి సాదృశ్యమైన వాక్యం. దీని అంతటిని బైబిల్ స్టడీలోనైతే వివరించడానికి బాగుంటుంది, కానీ నేను ఇప్పుడు సండే మెసేజ్లో చెప్తున్నాను కనుక క్లుప్తంగా ఒక పాయింట్ మాత్రం తీసుకుని మీతో చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రియులారా, ఈరోజు 7వ తారీఖు సాయంత్రం కూడా చక్కగా ప్రార్థన ఉంటుంది. యాక్చువల్గా ప్రతి నెల 7వ తారీఖు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉండేది. రాత్రులు ప్రియులారా ప్రారంభంలో అయితే 7:30కు ప్రారంభించి తెల్లవారుజాము 5 గంటల వరకు కొనసాగించేవాళ్ళం. ఆ తర్వాత కొంచెం తెల్లవారులు ఉండాలి కదా అని రాత్రులు 9 గంటలకు ప్రారంభించి తెల్లవారుజాము 5 గంటలకు ఉండేవాళ్ళం. ఆ తర్వాత 5 గంటల దాకా ఉండలేకపోతున్నారని ఇంకొక రోజులోకి వెళితే సరిపోద్దని 9 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటలకు ముగించాం కొంతకాలం. ప్రియులారా, అది కూడా చాలా కష్టమైపోతుంది విశ్వాసులకి. మీరందరూ ఆశగా ఆసక్తిగా ప్రార్థన చేసుకుందాం అంటూ ప్రభు సన్నిధికి వస్తే అందరం చక్కగా గుంపులుగా
ప్రార్థనలు చేసుకోవచ్చు. ఆ ప్రార్థనల ద్వారా దేవుడు ఎన్నో మేలు చేశారు. కనుక ప్రార్థన ఎడల శ్రద్ధ ఆసక్తి కలిగి జీవించండి. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఇప్పుడు చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఒక్కసారి ప్రత్యక్షపు గుడారపు అనుభవంలోనికి మనం వెళితే ఆది కాండంలో నిర్గమాకాండంలో 24వ అధ్యాయంలో ప్రభువు మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిచి ఆ సీనాయి పర్వతం మీద ఆయనకు చక్కగా వాక్యాన్ని బోధించి ఈయనకి ఈ వాక్యం అర్థం కాకపోతే ఆయనకు కొన్ని విషయాలు ప్రత్యక్షంగా చూపించారు, వివరించారు. ఈ ప్రత్యక్షపు గుడారం అనగా దేవుడు నివసించే పరిశుద్ధమైన స్థలం లేదా పరిశుద్ధమైన మందిరం లేక పరిశుద్ధమైన జీవితం. ఈ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలు. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అందరూ చెప్పండి ఏమేమిటండి ఆ మూడిటి పేరు చెప్పాలి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ప్రజలందరూ ఈ ఆవరణానికి వెలుపట ఉంటారు. ఈ ప్రత్యక్ష గుడారానికి 4 దిక్కుల్లో ప్రజలు ఉంటారు. అయితే ప్రియులారా, ప్రత్యక్షపు గుడారం ముందు భాగంలో లేవీయులు ఉంటారు, లేవీ గోత్రీకులు ఉంటారు. ప్రియులారా, వీళ్ళు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి అక్కడ పరిచర్య చేయటానికి యోగ్యులు, అర్హులు. ఇక ప్రియులారా గమనించండి, ఈ మొదటి నుండి ఈ ఆవరణలోనికి వచ్చిన తర్వాత ఆవరణం ద్వారాన్ని దాటాక ప్రియులారా ఈ ప్రత్యక్ష గుడారం అనే విషయాన్ని పూరీము పండగల్లో సుమారు 200 రోజులు బోధించానండి నేను. అది అంత పెద్ద సబ్జెక్టు. అయితే గమనించండి, ఈ ఆవరణలోనికి ఎంటర్ అయిన తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. మనం ఆవరణలోనికి ఎంటర్ అయ్యి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అంటే 2 అనుభవాలు దాటాలి. ఒకటి బలిపీఠపు అనుభవం, రెండవది ద్వారం ఎదుటున్నటువంటి గంగాళపు అనుభవం. దానినే ఇత్తడి గంగాళం అంటారు, అందులో నీళ్లుంటాయి. ఈ 2 అనుభవాలు దాటి 3వ అనుభవం పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోనికి వెళితే పరిశుద్ధ స్థలం లోపల 3 ఉపకరణాలు ఉంటాయి. ఒకటి సముఖపు రొట్టెల బల్ల, రెండవది ధూపవేదిక, మూడవది దీపవృక్షం. సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక ఉంటాయి. ఈ 3 అనుభవాలు దాటితే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఈ తెర దాటి లోపలికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. ప్రియులారా, అది చాలా అతి పరిశుద్ధ స్థలం, అంటే చాలా పవిత్రమైన చోటు. నాకు ఈ ప్రత్యక్షపు గుడారం అంటే ఇష్టం కనుక మన మందిరాన్ని ప్రత్యక్షపు గుడారపు నమూనాతోనే నిర్మించా. ఇప్పుడు మీరు కూర్చున్నదేమో ఆవరణం చూడండి, ఈ మధ్యలోనిదేమో పరిశుద్ధ స్థలం. నేను నిలబడింది అతి పరిశుద్ధ స్థలంగా దీన్ని నిర్మించా. మా చిన్నోడు ప్రియులారా గమనించండి, ఈ పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్షపు గుడారంలో ఆవరణలోనికి వెళ్ళిన తర్వాత బలిపీఠం దాటి ముందుకు రావాలి. బలిపీఠపు అనుభవం చాలా గొప్పది. అది దాటి ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఇత్తడి గంగాళం ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి. ఈ నీళ్లతో పాదాలు శుద్ధీకరణ చేసుకుని పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాలి, చాలా నిష్టగా. అయితే ప్రియులారా చూడండి, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి ముందు ఈ ఇత్తడి గంగాళం నీళ్లతో నింపబడి ఉంటుంది. అక్కడ శుద్ధీకరణ జరుగుతుంది. ఆ ఇత్తడి గంగాళం మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇది ప్రత్యక్ష గుడారంలో ఒక ఉపకరణం. దాని పేరు ఏం చెప్పానండి? ఇత్తడి
అందరూ చెప్పండి చెప్పండి చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. ఏంటండి అది? ఇత్తడి గంగాళం. ఇత్తడి గంగాళం. ఇక్కడ ఒక విచిత్రమైన క్రియ ఏంటంటే, ఈ ఇత్తడి గంగాళానికి కొలతలు లేవు. ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రతి మేకు కూడా కొలత ఉంది. భూమిలో పాతే మేకు కూడా కొలత ఉంది, కానీ ఇత్తడి గంగాళానికి కొలతలు లేవు. అయితే ఈ ఇత్తడి గంగాళం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇశ్రాయేలీలు యాత్రలో ప్రియులారా 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికి రమారమి 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు బ్రతికారు, నివసించారు. ఎక్కువ కాలం బానిసలుగానే బ్రతికారు. ప్రారంభంలో ఏదో కొద్ది రోజులు, కొద్ది నెలలో, కొద్ది సంవత్సరాలు వీళ్ళని గౌరవించి మంచిగా చూశారు, కానీ ఆ తర్వాత వీళ్ళని బానిసలుగా చేసుకుని ఫరో పరిపాలన చేశాడు. వీళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించబడి వాగ్దాన దేశానికి రమారమి 45 సంవత్సరాలు నడిపించబడ్డారు. ఈ 45 సంవత్సరాల్లో ప్రయాణం చేస్తున్నారు గనక ఈ ప్రయాణికులకు పరిశుద్ధ స్థలం ప్రత్యక్షపు గుడారమే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వ్యాఖ్య బాగా గుర్తుపెట్టుకో. ప్రయాణికులకు పరిశుద్ధ స్థలం ప్రత్యక్షపు గుడారమే. ప్రియులారా, ప్రయాణికులకు పరిశుద్ధ స్థలమే ప్రత్యక్షపు గుడారం. మహిమ. ప్రయాణికుల పరిశుద్ధ స్థలమే ప్రత్యక్షపు గుడారం, ప్రభువుని ఆరాధించే చోటు. వీళ్ళు మోసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎక్కడ ఆగితే మేఘం, ఎక్కడ ఆగితే షకీనా మేఘం, ఎక్కడ ఆగితే వీళ్ళు అక్కడ ఆగేవాళ్ళు. అక్కడ ప్రభువుని ఆరాధించుకునేదానికి. ప్రియులారా, ప్రయాణికుల ఆరాధనా స్థలమే ప్రత్యక్షపు గుడారం. అది అక్కడ ఈ పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అంతా ఈ ప్రయాణంలోనే దేవుడిచ్చాడు, చక్కగా కొనసాగిపోయారు. ఆ తర్వాత ఈ వీళ్ళు గమ్యానికి చేరాక ఈ ప్రత్యక్షపు గుడారం మరుగైపోయింది. గమ్యానికి చేరారు కదా, ఇక అప్పుడు ప్రత్యక్షపు గుడారం వేయలా, ఎక్కడ వేయలా, ఎవ్వరూ వేయలా. దాని గురించి కొంతమంది మరిచిపోయారు, పెద్దలు న్యాయాధిపతులు మరిచిపోయారు. అయితే ప్రియులారా, ఈ ప్రత్యక్షపు గుడారం, ఇశ్రాయేలీల ప్రయాణం, ఇదంతా కొంతమందికి మాత్రం గుర్తుంది. ఇప్పుడు నేను సుమారు 38 సంవత్సరాలుగా వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నా. సండే స్కూల్లో అనుభవంలో ఎదిగారు పిల్లలు. ఇప్పుడు దొర్లుతూ 38 సంవత్సరాలు వచ్చేసింది. చాలామంది విని విడిచిపెట్టేశారు, దేవునికి దూరం అయిపోయారు. ప్రియులారా, నీ పాపపు జీవితాన్ని విడిచి పరిశుద్ధమైన బ్రతుకు. అది మహారాజు జీవితం, మహారాణి జీవితం. ప్రియులారా, నేను చెప్తా, ముందుగానే ఊహించి కొంచెం దూరంగా ఉండండి. పాపం మిమ్మల్ని అంటుకునేటట్టు ఉంది, కాస్త దూరంగా ఉండండి. నేను ఎవరికి చెప్పానో వాళ్ళే నాకు విరోధులు అయిపోయిరి గాక. మీరు ఆమెను చెప్పండి. విరోధులు వాళ్ళు. ఆయన చెప్తే వినాలా? ఆయన చెప్తే చేయాలా? ఆయన చెప్పింది వినాలా? నా మనసుకు అనిపించాలి కదా. అది మీ మనస్సు, మీ ఇష్టం, మీ బ్రతుకు, మీ చావు మీ ఇష్టం, మీరే చావండి, నాకు అనవసరం. వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను, వినండి. ప్రియులారా, వ్యర్థమైన జీవితం జీవించి పేరు తెచ్చుకుంటే కాదు. మొన్న హాస్పిటల్లో ఒక ఆయన చనిపోయాడు. చనిపోకముందు ప్రార్థన చేద్దామని వెళ్ళేసరికి బండి వేసుకుని హాస్పిటల్ గేట్ దాకా వెళ్ళేసరికి అక్కడ వాచ్మెన్ విజిల్ వేసాడు ముందు. నేను ఆగి వెనక్కి చూసా. ఇట్రా అన్నాడు. బండి కదా, సింపుల్గా ఉన్నా, పైగా సివిల్ డ్రెస్లో ఉన్నా. అందుకని మీతో కూడా చెప్తున్నా, ఆరాధనకు వచ్చేటప్పుడు కలర్ఫుల్గా రాకండి, మచ్చలు చుక్కలు వేసుకుని అస్సలు రాకండి, వైట్ డ్రెస్ వేసుకుని రండి, పరిశుద్ధులకు తగినట్టుగా అంటున్నా. ప్రియులారా, సో నేను కూడా పొరపాటు చేస్తున్నా, ఎదురవుతున్నాయి సమస్యలు. విజిలేసి రా అన్నాడు. అనేసరికి నెమ్మదిగా బండి తిప్పి, ఎక్కడ పెట్టాలి బండి అన్న. రండి ఇక్కడ పెట్టండి అన్నాడు. అనేస్తే బండి ఎక్కడికో తీసుకొచ్చి, మొయ్యలేకపోతున్నాను తమ్ముడు అన్న. మొయ్యలేనప్పుడు బండి ఎందుకు మీకు అన్నాడు. అన్న తర్వాత సర్లే ఎక్కడ పెట్టను అంటే ఇక్కడ పెట్టమన్నాడు. బండి అక్కడ పెట్టి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందో, మీరు ఎవరో అన్నాడు. నన్ను చూసే ఉంటావులే అన్న. అంటే ఎవరు మీరు అన్నాడు.
నేను పాస్టర్ గారిని అన్నా. ఎక్కడా మీరు? ఏ పాస్టర్ గారు అన్నారు. అంటే నీకు ఏ పాస్టర్ గారు తెలుసండి? భీమవరంలో అందరూ తెలుసండి అన్నాడు. ప్రభాకర్ పాస్టర్ గారు తెలుసాను. ఆయన తెలియపోవటం ఏంటి? బిషప్ గారు కదా ఆయన, పెద్ద చర్చి, పెద్ద సంఘం, మంచి విశ్వాసులు అన్నాడు. ఆ బిషప్ని నేనేనయ్యా అన్న. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రియల్గా ఒకవేళ రాజు అంటే మహారాజు నేనా? క్యారెక్టర్ కాపాడుకున్నా నేనా? క్యారెక్టర్ పోగొట్టుకున్నా నువ్వా? ఆ పేరుకి ఎవరు తగిన వాళ్ళు? వాక్యాన్ని వింటున్నావు, వాక్యం హెచ్చరిక చేస్తుంది, జాగ్రత్త జాగ్రత్త. నేనైతే నవ్వుకున్నా. ఆయన వెంటనే దండం పెట్టి, అయ్యగారు క్షమించండి అయ్యగారు, ఇట్లా డ్యూటీ చేయకపోతే వీళ్ళు ఎక్కడ ఉంచరు, ఉద్యోగం తీసేస్తారు, 6 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నానండి ఈ వాచ్మెన్ ఉద్యోగం, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని ఫోన్ నెంబర్ తీసుకుని నన్ను వదిలిపెట్టట్లా. ఆయనే దగ్గరుండి నాకు ఏ పేషెంట్ కావాలో ఆ పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఈయనతో ప్రార్థన చేయించుకుంటే మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారని చెప్పాడండి. వాచ్మెన్ సువార్త చెప్పాడు. ప్రియులారా, దేవునికి కూడా కావాల్సింది క్యారెక్టర్. దేవునికి కూడా కావాల్సింది ఆయన మాట వినేవాళ్ళు. దేవునికి కావాల్సింది, దేవుని ఆశీర్వాదానికి వారసులు ఎవరు అంటే దేవుని వాక్యానుసారంగా నడిచేవాళ్ళు. వినాలి. చిన్నప్పటి నుంచి చెప్పుకుంటా వస్తున్నా, ప్రతి సంవత్సరం బైబిల్ స్టడీ, ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశాన్ని గురించి చాలా రోజులు బోధిస్తూ అవి పుస్తకాల మీదకే పరిమితం కాదని మీ హృదయాల్లో ముద్రించబడాలని తపన పడుతున్నా. కొంతమంది వాటిని గుర్తుపెట్టుకుంటున్నారు, కొంతమంది పక్కకు గెంటేస్తున్నారు. ప్రియులారా, నా జీవితంలో మీరు సినిమాకి వెళ్ళండి అని ఎప్పుడన్నా చెప్పానా? విన్నవాళ్ళే ఎందుకు వెళ్తున్నారు సినిమాలకి? మీరు లగ్జరీస్కి పోయి వ్యర్థమైన ఖర్చులు పెట్టుకుని ఆడంబరాలకి పొండి అని చెప్పానా? ఎప్పుడూ చెప్పలే. కానీ ఎందుకు వెళ్తున్నారు అంటే తన మాట వినేదేంట్లే అని. మన స్థితి ఏమిటో, మన పరిస్థితి ఏమిటో కొంచెం ఆలోచించాలి. ఈ ఇశ్రాయేలీలు కూడా అలాగే ఈ ప్రత్యక్ష గుడారాన్ని వాగ్దాన దేశం దాకా తెచ్చి అక్కడ వదిలేశారు. ఇక మర్చిపోయారు, దాని గురించి పట్టించుకోవట్లా. మనం వాగ్దాన భూమికి చేరిపోయాం కదా, మనం మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని బిడ్డలం అయిపోయాం కదా, ఆత్మ పొందుకున్నాం కదా, అభిషేకించబడ్డాం కదా, ఇక అంత అక్కర్లేదు అనుకుంటున్నారు. జాగ్రత్త, వాళ్ళకి ఎక్కువ కఠినమైన తీర్పు. ప్రియులారా, మంచోళ్ళమని మంచోళ్ళ లిస్టులోకి వచ్చేసావు. మరి మంచోడు మంచి స్త్రీ ఎలా బ్రతకాలి? వ్యర్థమైన అలంకరణ చేసుకుని క్వీన్ లాగానో కింగ్స్ లాగానో కాదు. వేషమొద్దు. హృదయం దేవుని ఎదుట ఉంచాలి. అది ఎలా ఉందో చూపించగలగాలి. ప్రియులారా, అది దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు చూస్తున్నాడు. అయితే వాళ్ళు కూడా మర్చిపోయారు, విడిచిపెట్టేశారు. అయితే చూడండి, అలా వచ్చిన ఆ గుంపంతట్లో కొన్ని తరాలు అయిపోయిన తర్వాత ఆ చరిత్ర గుర్తున్నటువంటి దావీదు మనసులో ప్రేరేపణ కలిగి వాళ్ళు ప్రయాణం చేస్తూ కూడా పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టలేదే. ఈవేళ మనం స్థిరపడ్డాం, మనకు పరిశుద్ధ స్థలం ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన దావీదు మహారాజుకు వచ్చింది. చప్పట్లు కొట్టండి ప్రియులారా. నాకు నచ్చలా మీరు కొట్టిన చప్పట్లు, మోగాలే. ఆమె ప్రియులారా, దావీదు మనసుకు వచ్చింది, నేను స్థిరపడిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేయాలా? వాళ్ళు ప్రయాణం చేస్తూ కూడా భుజాల మీద మోసుకుంటూ వెళ్ళి పరిశుద్ధ స్థలాన్ని నిలబెట్టుకుని మోకరించి ప్రార్థన చేశారే. వాళ్ళు కష్టాల్లో, శ్రమల్లో, నీళ్లు లేనప్పుడు, ఒకవేళ నీళ్లుంటే చేదుగా ఉన్నప్పుడు, భయంకరమైన ఎడారుల్లో ఎంతో కష్టంగా, ఆహారం లేనప్పుడు, ఎన్ని బాధలు వచ్చినా మందిరాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు స్థిరపడ్డాం, ఇళ్ళు ఉన్నాయి, అలాగే పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటున్నాం, కావలసిన ఫ్రూట్స్ అన్నీ పండించుకుంటున్నాం, ద్రాక్ష తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, ఒలీవ తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఆరాధన చేయట్లా? ఇప్పుడు దేవుని యొక్క ఆరాధన ఎందుకు చేయట్లా? దీనికి కారణం చెప్పాలంటే పాస్టర్ గారు
త్వరగా రండి అన్నాడు. ఆయన కాలంలో ఒక 4 పాస్టర్లు ఉన్నారు. వాళ్ళల్లో ఒక పాస్టర్ గారు, రెండో పాస్టర్ అనుకుంటున్నా నేనైతే, నాతాను అనుకుంటున్నా నేను, రెండో పాస్టర్ గారు. 4 పాస్టర్లు ఉన్నారు ఆయన టైంలో. అభిషేకించింది సమూయేలు, ఆ తర్వాత గైడ్ చేసింది నాతాను, ఇంకా ఆ తర్వాత ఉన్నారులేండి. అయితే ప్రియులారా, ఈయన్ని పిలిచి, ఏమండి పాస్టర్ గారు అన్నాడు. మంచిది నాయన, ఏంటి బాబు అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయండి, నా మనసులో ఒక ప్రశ్న వచ్చింది అన్నాడు. ఏమిటా ప్రశ్న అంటే, మేమేమో బ్రహ్మాండమైన ఇళ్లల్లో ఉంటున్నాం, ఏసీలు పెట్టుకుని, చక్కటి కర్రతో కట్టుకుని, దేవదారు మ్రానులతో కట్టాం. ఇక ఆ ఇంట్లో రోజు సెంటు కొట్టక్కర్లా, ఆ దేవదారు సువాసన అలా వస్తుంది. ఒరిజినల్ దేవదారు అయితే సువాసన అలా వస్తుంది. అంటే పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చే ఇళ్లల్లో ఉన్నాం. ఏసీ చల్లదనం వచ్చేటటువంటి సీలింగ్ చేసుకుని బ్రతికేస్తున్నాం. మన అందరికీ స్థిరమైన నివాసాలు ఉన్నాయి. మనకింత స్థిరమైన నివాసం ఇచ్చిన దేవునికి ఎందుకు నివాసం లేదు, ఎందుకు దేవుని మందిరం లేదు అని అడిగాడు. పాస్టర్ గారే తలదించాడండి. విశ్వాసి ఒక ప్రశ్న అడిగితే అభిషేకించబడిన సేవకుడే తలదించే ప్రశ్నలు అడగాలి తప్ప, సినిమా చూడొద్దని ఎక్కడుందో బైబిల్లో చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని ఎక్కడుందో బైబిల్లో చెప్పు, మేమిద్దరం సుత్తేసుకోవద్దని ఎక్కడుందో చెప్పు అంటే అసలు వీళ్ళని విశ్వాసులు అంటారా, దుర్మార్గులు అంటారా? నేటి దినాల్లో ఇలాంటి విశ్వాసుల మధ్యలో మనం ఉన్నాం. బైబిల్ అంటుంది, మూర్ఖులకు వక్ర జనము మధ్యలో, మూర్ఖులైన వంకర జనం మధ్యలో మీరు ఉన్నారు. మీ ప్రవర్తన జాగ్రత్త. ఒక మంచి ప్రశ్న, అయ్యా ప్రార్థన చేయడానికి ఆరాధన ఎందుకు పెట్టట్లా, ప్రార్థన చేయడానికి హోల్ నైట్ ఎందుకు జరపట్లా, ప్రార్థన చేసి ప్రభు దగ్గర మోకరించడానికి ఎందుకు మీరు సమయాన్ని కేటాయించట్లా? ఇది అడిగితే నేను తలదించుకుంటా, సిగ్గుపడతా. నిజమే కదా, ఎందుకు పెట్టలేకపోతున్నాను. ప్రార్థన లేదు మరి రేపంటే అప్పుడు ఎగిరిపోతాయి అంతే, డ్యాన్స్ లేయడానికి చేతులు. అప్పుడు దాకా ఎంత ఒబీడియంట్. రేపు ప్రార్థన లేదు అన్నామనుకో, అబ్బో సంతోషమే. నాకు సినిమా పాటలు రావులేండి, మీకు వస్తాయి, డ్యాన్సులు కూడా వేసేస్తారు. సినిమా పాటలకు డ్యాన్సులు వేసి పెట్టేసుకుంటున్నారు. ప్రియులారా, మొన్న దళిత సభ జరిగితే ఆ దళిత సభలో ఒక ఆయన ప్రసంగం చేస్తా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇంక అసలు నాకు పిచ్చెక్కిపోయింది. ఏమన్నాడంటే, ఒరే నీకు గవర్నమెంట్ వారు ఎంత హోదా ఇచ్చి అంత పెద్ద పదవి ఇస్తే ఆ పదవిని పక్కన పెట్టేసి యూట్యూబర్ అయిపోయేవారా నువ్వు అని అడిగాడు. ప్రియులారా, దేవుడు మనకు అంత ఆధిక్యత ఇస్తే మనం కూడా డ్యాన్సులేసి యూట్యూబర్స్ అయిపోతున్నాం. కానీ మనం ఎలా నడుచుకోవాలో తెలుసుకునే వ్యక్తులుగా మార్చబడట్లా. అది దేవుని బాధ. కానీ ఈ మహారాజు పాస్టర్ గారిని పిలిచి అడుగుతున్నాడు, ఏమండి మనకు సరంబి వేసిన ఇళ్ళున్నాయి, ఏసీలు ఉన్నాయి, చల్లని వాతావరణంలో ఉంటున్నాం, అసలు దేవుడు ఉన్నాడు కదా? ఉన్నాడయ్యా బాబు, అందుకనే నేను పాస్టర్గా బ్రతికేస్తున్నాను, దేవుడే అన్ని పోషిస్తున్నాడు, చూసుకుంటున్నాడు. మరి ఆ దేవునికి ఒక మందిరం ఉండటం తప్ప అన్నాడు. పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. దావీదు, అందుకనేనయ్యా దేవుడు నిన్ను కోరుకున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు అంటున్నాడు. రైట్, నువ్వు కరెక్ట్గా చెప్పావు, దేవునికి మందిరం ఉండటం ఏమాత్రం తప్పు లేదన్నాడు. ఆ మందిరంలో ఆరాధన జరగటం తప్ప అన్నాడు. అస్సలు తప్పు లేదు. అయితే నేను రాజుగా ఉండగానే ఓ పని చేయాలనుకుంటున్నా. అదేమిటంటే, నాకు ఈ స్థితినిచ్చిన దేవునికి ఒక మందిరం నిర్మించాలనుకుంటున్నా అన్నాడు. చప్పట్లు కొట్టాలి మరొకసారి. కొంతకాలం ఈ మందిరపు ఆరాధన బ్రేక్ అయిన తరువాత దావీదు మనసులో దేవుడు పుట్టించాడు మందిరాన్ని గురించిన ఆశ, మందిరాన్ని గురించినటువంటి తపన. నా దేవుని మందిరానికి ఒక స్థలం చూసేటంత వరకు నేను మంచం ఎక్కను, కింద పడుకుంటా అన్నాడు దావీదు. ప్రియులారా, దేవుని మందిరాన్ని గురించిన ఆశ, మందిరం గురించి ఆలోచిస్తుంటే నాకు జబ్బులు వచ్చేస్తున్నాయి.
నేను ఉండాలి నీలో. అర్థమవుతుందా యవనస్తులు? దేవుని గురించి ఆలోచన, దేవుని గురించి తపన, దేవుని ఎడల మాత్రం శ్రద్ధ ఆసక్తితో బ్రతికేయండి అంతే. దేవుని కొరకు ఆశతో బ్రతికేయండి. అతనికట నా దేవునికి ఒక స్థలం చూసేటంత వరకు మంచం ఎక్కను. దేవుని గురించి, దేవుని మందిరం గురించి ఆలోచిస్తుంటే అది నన్ను తినేస్తుంది. షుగర్ జబ్బు కాదు, బీపీ జబ్బు కాదు, నన్ను తినేస్తుంది ఆ జబ్బు. దేవుని గురించిన ఆశ. సుగుణరావుకో పాట ఇస్తే అదే పాడతాడు, నా వెంక చూస్తాడు. నేను హుషారుగా ఉంటేనేమో వేరే వాళ్ళు రాసిన పాటలు పాడతాడు, నేను సీరియస్గా ఉంటే నా పాటే పాడతాడు. నిజాలేనండి, అబద్ధాలు కాదు పౌలు గారు, ఇవన్నీ నిజాలే చెప్తున్నాను. ఎందుకో ఈ మధ్య నిజమే చెప్పమన్నాడు దేవుడు. బిషప్ని అయిన తర్వాత అభిషేకాన్ని రెట్టింపు చేశాడు. అందుకని ఒకవేళ మరణమైనా ప్రభు కోసమే, బ్రతికించుంచినా ప్రభు కోసమే. అందుకని ఇక అది దేవునికి స్తోత్రం అనుకుంటూ వెళ్ళిపోతున్నా. ప్రియులారా, ఆయన నేను నవ్వుకుంటూ ఉంటే నా వెంక చూడకుండా పాడే పాట ఏంటంటే, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఈ ఆశతోనట దావీదు బొద్దుగా ఉన్నవాడు, మిల్కీలాగా ఉన్నవాడు రైజీలాగా అయిపోయాడు, సన్నగా. రేణుగా అర్థమవుతుందా? మందిరంలో వినండి వాక్యం. ఇశ్రాయేలీలు మర్చిపోయారు మందిరం ఆరాధన గురించి. దావీదు మనసులో ఆశ కలిగింది మళ్ళా ఈ మందిరం గురించి. నేను దేవునికి ఒక మందిరం కట్టాలి అని. మంచి పని అయ్యా, చెయ్యి అన్నాడు పాస్టర్ గారు. ఇక అసలు దావీదు ఆనందం చూడండి. దేవుని మందిరం కడతాను, దేవుని మందిరం కడతాను, మందిరం కట్టాలి ఈ ఆలోచన. అంతే, పాస్టర్ గారు ఆ మాట విన్నాడు. మంచి పని అయ్యా, అది దానికి ఇంక అడ్డంకులు ఏమీ లేవు, కట్టే అన్నాడు. ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. పాస్టర్ గారు మామూలే కదా, ఆయనకు అలవాటు కదా, నాకులాగా. నేను కూడా పాస్టర్నే కదండి. ప్రియులారా, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. నాతాను ప్రవక్త. స్తోత్రం చెప్పండి పెద్దోడా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. అమ్మా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా. ఈ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. తనకిష్టమైన వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడతాడండి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. రాత్రి కూడా కూటం మొదలుపెట్టి అని మైక్ తీసుకున్న అప్పటికి ఎవరు రాలా. ఇక వెంటనే కళ్ళు మూసా, మైక్ తీసుకుని కళ్ళు మూసా, దేవానికి ఆకేసా. తక్కువ మంది జనమే, కానీ దేవుడు వచ్చి నా ఎదుటే నిలబడ్డాడు. ఇక దేవుడిని చూసే ఈ కళ్ళు ఎంతమంది వచ్చారా రాలేదని చూడటానికి తెరవబట్టలా. దేవుణ్ణే చూస్తున్నా, ఆరాధన చేస్తున్నా. ప్రియుల రాత్రి ఎక్కువసేపు ఆరాధన చేసాం. చూడండి, దేవునికి ఇష్టమైన వాళ్ళు కళ్ళు మూసి మోకరించి చేతులు ఆయన వైపెత్తి దేవాని పిలవగలిగితే వెంటనే ఎదుటిగా నిలవబడగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. కొట్టగట్టిగా చప్పట్లు. ప్రియులారా, దేవుడు వచ్చి ఎదురుగా నిలబడతాడు. ఈ పాస్టర్ గారి దగ్గర కూడా వచ్చి నిలబడ్డాడట. అమ్మో, కాసేపు ప్రార్థన చేసుకున్నాక ఒక పాట పాడాక వస్తాడేమో అనుకున్నా, ఎంత స్పీడ్గా వచ్చేసాడు దేవుడు అనుకుని, ప్రభువా అన్నాడు. చెప్పు పాస్టర్ గారు, చెప్పండి అన్నాడు. మీతో ఒక విషయం చెప్పాలని ఈ ప్రార్థన స్టార్ట్ చేశానయ్యా అన్నాడు. చెప్పవయ్యా, చెప్పు, ఏమిటా విషయం? ఏమీ లేదండి, మీకు ఇష్టమైన బిడ్డ ఉన్నాడు చూసారా రాజుగారు. ఏ రాజు చెప్పే? దావీదు మహారాజు గారు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. దావీదు దేవుడు కోరుకున్న వ్యక్తి కదా. ఈ పాస్టర్ గారు ఆయన గురించి మాట్లాడుతున్నాడు దేవునితో. దేవా, నువ్వు ప్రేమించి నీ ఉద్దేశం అంతటిని నెరవేరుస్తాడని ఒక ఆయన్ని రాజుగా చేసావు చూడు. ఈ రాజుగారితో మాట్లాడొచ్చా ఈవేళ? ఈ రాజుగారు ఒక ఆలోచన చెప్పాడు. ఏమని అంటే, నీకు మందిరం కడతానన్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చిన్నగా నవ్వుకున్నాడు. ఎలా కడతాడయ్యా అతడు? నా యొక్క స్థాయి ఏంటో నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం అన్నాడు. మరి ఎంత గొప్ప దేవుడు నేను, నాకు ఆయన మందిరం ఎలా కడతాడయ్యా అన్నాడు. ఈయన అంటున్నాడు, పాస్టర్ గారు కూడా కొంచెం తెలివిగలవాడే, అయ్యా అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న మనిషికున్న చిన్న మనసును కోరుకున్నావు, వాళ్ళు పిలిస్తే అందులోకి వచ్చేస్తున్నావు కదా అన్నాడు. చప్పట్లు కొట్టండి. నిజంగా అంత పెద్ద దేవుడివి, అంత గొప్ప దేవుడివి, చిన్న హృదయంలోనికి వచ్చేస్తున్నావు, చిన్న మనసులోకి వచ్చేస్తున్నావు. నిన్ను ఆరాధించుకోవటానికి మహాకాశాలు చాలవు, కానీ చిన్న హృదయం సరిపోతుంది. ఆ హృదయంలో ఉండే నిన్ను ఆరాధించుకోవటానికి ఒక మందిరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఆయనకి అన్నాడు. బాగానే ఉంది ఇదేదో అన్నాడు దేవుడు. నాయనా, నువ్వు పర్మిషన్ ఇస్తే దేవుడు కట్టుకోమన్నాడని చెప్తా, అప్పుడు రాజు కట్టేస్తాడు అన్నాడు. దేవుడు ఆలోచించాడు. దేవుడు ఆలోచిస్తున్నాడు అంటే ఏదో సమస్య ఉంది. మీ సేవకుడిగా నాతో కొన్ని విషయాలు చెప్తారు, మీరు చెప్పినప్పుడు అలాగా దేవుడు కార్యం చేస్తాడులే అంట, దాన్ని డొల్లించేస్తా అంటే అక్కడేదో ప్రాబ్లం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి మీరు. పాస్టర్ గారికి తెలిసినా చెప్పలేదేంటి, పాస్టర్ గారికి ఇవన్నీ తెలిసినా చెప్పలేదేంటి, తిట్టుకుంటారు. తిట్టుకోవద్దు, చెబితే తట్టుకుతలైపోతాయి. సమూయేలుతో దేవుడు చెప్పాడు. చెబితే సమూయేలు ఏలీ దగ్గర వాళ్ళ గురువు గారి దగ్గరకు వచ్చి చెప్పట్లా. ఎందుకని? గుండె పగిలి చచ్చిపోతారు, జాగ్రత్త. దేవుడు రోషం కలిగిన దేవుడే. యోనాని ఎత్తి సముద్రంలో పడేసినట్టు పడేస్తే మనం జీవించగలమా? ప్రియులారా, చూడండి, దేవుని కృపలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి జీవిస్తాం. ఎందుకంత అవిధేయత యోనా? ప్రియులారా, చూడండి, అందుకే దేవుడు ఇక్కడ కట్టడం మంచిదే కానీ అన్నాడు. ప్రభువా, ఏంటి నాయనా కట్టడం మంచిదే కానీ అంటున్నావు? అతడు కట్టడా అని అడిగాడు. అడిగితే
దేవుడు అంటున్నాడు, సర్లే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వద్దుగానే దావీదుతో ఒక మాట చెప్పు. దావీదు మందిరం కట్టడు, అతని చేతులు రక్తాపరాధంతో నిండిపోయినాయి జీవితంలో. కనుక అతడి కడుపును పుట్టేటటువంటి అతని కుమారుల్లో ఒక కుమారుణ్ణి నేను రాజుగా చేస్తాను, అతడు నాకు ఒక మంచి మందిరాన్ని కడతాడు. ఈ మాట వెళ్ళి రాజుతో చెప్పు అన్నాడు దేవుడు. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టేయాల్సిందే. వెంటనే తెల్లారి ఈ పాస్టర్ గారు వెళ్ళి రాజుగారితో చెప్తే ఈయన మోకరించి గుండె బద్దలయ్యేటట్లు ఏడుస్తున్నాడంట. రాజుగారు, ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని అడిగితే అప్పుడు ఈ పాస్టర్ గారితో రాజు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నన్ను కట్టొద్దన్నాడు కదా, అందుకు కాదు నేను ఏడ్చేది అన్నాడు. ఒరే, కట్టొద్దంటే ఏడవాలి కానీ అందుకు కాదంటావు, మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడయ్యా, ఏమని అంటే, నా కడుపును పుట్టేవాడిని రాజుని చేస్తానన్నాడు, వాడితో మందిరాన్ని కట్టిస్తానన్నాడు. అంటే ఆయన కృప నా మీద మాత్రమే కాదు, నాకు పుట్టబోయే వాళ్ళ మీద కూడా నా దేవుని కృప తోడుగా ఉంటుంది. అందుకు ఆనందంతో ఏడ్చేస్తున్నాడంట రాజు. అసలు ఇక్కడ ఆగి మనం ఒకసారి ఆలోచించాలి, మన తర్వాత వాళ్ళని మనలాగా మార్గంలో పెట్టగలమా? రేణుక జనరేషన్ వరకు నేనే వచ్చి డిస్టర్బ్ అవుతున్నాను కానీ నా పిల్లల సంగతి ఏమో నాకు తెలియదు అన్నట్టుంది పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు రాజుతోటి, ప్రియులారా, రాజుతో అంటున్నాడు, నీ బిడ్డను రాజుని చేస్తా. దావీదు ఏడ్చేది అందుకు, ప్రభువా నా మీద మాత్రమే కాదు, నా పిల్లల మీద కూడా నీ కృప ఉందయ్యా, నీ కృప ఉంది, వాళ్ళతో మందిరాన్ని కట్టిస్తానంటున్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, నా కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నావని పడి ఏడ్చాడండి. ప్రియులారా చూడండి, ఆ ఏడ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, నా టైంలో మందిరం కట్టడానికి అవకాశం లేదు కదా అని ఆ మందిర నిర్మాణానికి కావలసిన రాళ్ళు అన్నీ కరెక్ట్ సైజులో చెక్కించి, చూడండి ఇంటికి కావలసిన రాళ్ళు ఇటుకలు అనుకోండి, సాఫీగా ఉన్న గోడకే బారు ఇటుకలు పెడతారు. కార్నర్ తిప్పటానికి ముక్కలు కావాలి, చిన్న ముక్కలు పెడతారు. దాంట్లో ఎక్కడన్నా మెస్ పెట్టాలి అంటే ఐరన్ కావాలి. ప్రియులారా, కిటికీలుగా ఓపెన్ చేయాలంటే అక్కడ డిజైన్ కావాలి. ఇదంతా దావీదు ఆలోచన చేసి తన కుమారుడైన సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఒక్క సుత్తి దెబ్బ కూడా కొట్టకుండా ఏ స్పాట్కి అవసరమైనటువంటి రాళ్లను, ఇటుక రాళ్ళు కాదు, పెద్ద బండలు నేను చూశాను నా కళ్ళతో యెరూషలేము వెళ్ళినప్పుడు. కార్నర్కి ఏ రాయి కావాలి, రౌండ్గా ఉండాలి. కిటికీ దగ్గర ఏ రాయి కావాలి, డిజైన్గా ఉండాలి. గోడకే రాయి కావాలి, బండగా ఈ సైజులో ఉండాలి అంటూ సుత్తి దెబ్బతో రాతిని పగలగొట్టకుండా ఎక్కడికి కావలసినటువంటి రాయిని దావీదు ఆ రాళ్ళన్నిటిని సిద్ధపరిచాడండి. చప్పట్లు కొట్టాలి. కావలసిన బంగారాన్ని సిద్ధపరిచాడు, కావలసిన వెండిని సిద్ధపరిచాడు, కావలసిన ఇత్తడిని సిద్ధపరిచాడు. ఇక సొలొమోను స్టార్ట్ చేసి కట్టడమే. దావీదు కాలువలు అన్నీ సిద్ధపరిచి పెట్టాడు, నెట్లు కట్టేసి, దేవదారు కర్రను, సరళపు మ్రానుల్ని, ప్రియులారా ఇత్తడిని, వెండిని, బంగారాన్ని, మందిరానికి కావలసిన, మందిరంలో శబ్దం రావటానికి లేదు. నేనైతే మందిరంలో సిగరెట్ తాగేవాడు ఉండకూడదు అని సిగరెట్ తాగని వాళ్ళు టాపి మేస్త్రులను పిలిచి కట్టించాయి ఈ మందిరం. పై మందిరంలో చెప్పా, బూతులు కూడా మాట్లాడొద్దు, నోట్లో నుంచి వేరే అపవిత్రమైన మాటలు రాకూడదు, సిగరెట్లు తాగేవాళ్ళు మందిరం కట్టొద్దు మేస్త్రితో ముందే చెప్పి, ఇది పరిశుద్ధమైన ప్రార్థనా మందిరం. ప్రియులారా, దావీదు అలాగే మెటీరియల్ అంతా సిద్ధపరిచాడు, సొలొమోను మందిరాన్ని కట్టాడు. అయితే ప్రియులారా, అక్కడ ప్రత్యక్షపు గుడారం ఆగిపోయింది. తిరిగి సొలొమోను దగ్గర దావీదు యొక్క ఆశ మేరకు ఇక్కడ దేవుని పరిశుద్ధాలయం నిర్మాణం ప్రారంభమైంది. చప్పట్లు కొట్టండి మీరు ప్రియులారా. ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం ఎలా ఉందో సొలొమోను కట్టే దేవాలయం అలాగే ఉండాలి. అందుకని అక్కడ ప్రత్యక్షపు గుడారం
మోషేకి చూపించి, మోషే మైండ్లో పెట్టి, మోషే కళ్ళకు దాన్ని చూపించి నిర్మాణం చేయించాడు. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన దైవికమైన జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పాలి. ఇక సొలొమోనులో ఉండేది మనిషి జ్ఞానం కాదు, మనిషి తెలివితేటలు కాదు ప్రియులారా, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అతనిలో ఉందని మనుషులందరూ భయపడిపోయారట సొలొమోనును చూసి. ఇతడు దైవ జ్ఞానము నొందినవాడు అని మంత్రులు, అధికారులు, పట్టణస్థులు సొలొమోను చూస్తే గడగడ గడగడ వణికిపోయేవాళ్ళు అండి ప్రియులారా. అంత జ్ఞానం, దైవికమైన జ్ఞానం. ప్రార్థన చేసుకునేవాడు, ప్రభు మందిరాన్ని ఎలా కట్టాలి, ఎలా పునాది వేయాలి అంటూ ఆలోచన చేసి పునాది వేసి మందిరం అంతటిని నిర్మించాడు. ఇప్పుడు చూడండి ప్రియులారా, ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయని చెప్పారు. ఏమేమిటవి? ఆవరణం, పరిశుద్ధ స్థలం. పాస్టర్ గారు, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆవరణలు అడుగుపెట్టిన తర్వాత, బలిపీఠాన్ని దాటిన తర్వాత మనకు ఒక ఉపకరణం కనపడుతుందని చెప్పా. ఏమిటి ఆ ఉపకరణం? గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి అని 1/2 గంట ముందు చెప్పా. ఏమిటండి ఆ ఉపకరణం? ఏంటది చెప్పండి. పోనీ స్పాట్ చెప్పాను కదా. ఆవరణంలోకి వచ్చి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ముందు, ఆ పరిశుద్ధ స్థలంలో, అది పరిశుద్ధ స్థలానికి గుమ్మం ముందు 2 ఉపకరణాలు ఉంటాయి. ఒకటి బలిపీఠం, మరొకటి ఏమని చెప్పాను? అమ్మ, మొత్తం మీద చెప్పించుకున్నానండి మీతోటి. ఎంత ధన్యుడో ప్రభుమా. ఎత్తడి గంగాళం. అందరూ దాన్ని 3 సార్లు చెప్పించే ఇందాక, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ఏంటండి ఆ ఉపకరణం పేరేంటి? గట్టిగా చెప్పండి. ఎత్తడి గంగాళం. ఎత్తడి గంగాళం. అక్కడ మోసుకెళ్ళటానికి అనుకూలంగా ఉండేటట్లుగా, ఆ యొక్క యాత్రికులు ఆరాధన చేసే ఆరాధనా స్థలానికి సరిపడినట్లుగా ఎత్తడి గంగాళం అక్కడ ఉంది. ఇక్కడ స్టాండర్డ్గా ఇక కదిపే పని లేదు. ఈ మందిరాన్ని ఎవడు కదపలేడు. దేవుడు పునాది వేసి నిర్మాణం చేసిన ఈ మందిరాన్ని ఎవడు కదపలేడు, కదపలేడు, కదపలేడు. ప్రియులారా, విశ్వాసులందరూ అంత దృఢమైన నిశ్చయంతో ఇది కదపలేడు. ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేయి కోరితే దేవుడు వాడిని, వాడి కుటుంబాన్ని పాడు చేస్తాడని ఉంది వాక్యంలో. ఎవరు కదపలేరు ఈ మందిరాన్ని అంటూ ఆ మందిరానికి పునాది వేశారు. అద్భుతంగా మందిర నిర్మాణం చేశారు. ఖచ్చితంగా ప్రత్యక్ష గుడారం ఎలా ఉందో ఈ మందిరం కూడా శృంగారం అనబడే దేవాలయంలాగా చాలా చక్కగా నిర్మించారు. అయితే సొలొమోను చేత నిర్మించబడిన ఈ మందిరములో, ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలపు ద్వారం ఎదుట ఎత్తడి గంగాళం ఎలా ఉందో, అలాగే సొలొమోను చేత నిర్మించబడిన ఈ పరిశుద్ధ స్థలానికి ముందు భాగంలో ఆ ఎత్తడి గంగాళం ఉండే చోట ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సముద్రాన్ని నిర్మించాడండి సొలొమోను. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎత్తడి సముద్రం. ఇది ఎత్తడి సముద్రం, అది ఎత్తడి గంగాళం. మోసుకెళ్ళాలి కాబట్టి చిన్నగా నిర్మించారు. ఇది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక సముద్రం సైజులో నిర్మించారు. సముద్రపు సైజు ఎంత అంటే ప్రియులారా, ఇప్పుడు ఇదంతా అనుకోండి, ఇక్కడ నుంచి మొదలుపెట్టి చుట్టూ కొలత వేస్తే ఇది పలగ్గా ఉంది, అది రౌండ్గా ఉండేది, గుండ్రంగా ఉండేది. చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు. ఎందుకో దేవుడు మీకు మంచి సందేశం ఇస్తున్నారు. దేవుని బట్టి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇక్కడి నుంచి కొలవటం మొదలు పెడితే 30 మూరలు ఉంటుంది. చుట్టు కొలత 30 మూరలు. 30 మూరలు అంటే సుమారుగా 45 అడుగులు. ఈ చుట్టు కొలత 30 మూరలు. ఇక ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇలా అడ్డంగా కొలిస్తే 10 మూరలు. ఇటు 10 మూరలు ఉంటుంది, ఇటు నుంచి ఇటు కొలిసిన 10 మూరలు ఉంటుంది. రౌండ్ అయితే 30 మూరలు ఉంటుంది.
ప్రియులారా, ఎత్తు 5 మూరలు ఉంటుంది. 5 మూరలు కింద నుంచి 5 మూరల ఎత్తు, 30 మూరల చుట్టుకొలత, అడ్డంగా 10 మూరలు. ఎవరు చెప్తారో చేతి చూపించండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. 5 మూరల ఎత్తు, 10 మూరల వెడల్పు, 30 మూరల చుట్టుకొలత ఒక తొట్టి. దీన్ని సముద్రం అనేవాళ్ళు. అది ఎత్తడితో చేశారు కాబట్టి ఎత్తడి సముద్రం అనేవాళ్ళు. సుమారు అందులో 66 కిలోలీటర్ల నీళ్లు పడతాయి. ఈ సముద్రంలో 66 కిలోలీటర్ల నీళ్లు పడతాయి. మీ అందరి దగ్గర వాటర్ బాటిల్ ఉన్నాయి. దేవుడి దగ్గర వల్ల చల్లటి నీళ్ళు అయిపోతాయేమోనని అందరూ పట్టేసుకుని తెచ్చి పక్కన పెట్టేసుకున్నారు. మీ అందరికి వందనాలు. నాకు మాత్రం మా రామారావు గారు వేడి కాఫీ ఇచ్చినట్టు చల్లటి ఎత్తనాడు కానీ వేడి అయిపోతుంది. ఆ కంత్రి అండి 66 కిలోలీటర్ అంట. అంటే ఈ బాటిల్లోనన్నా సైజు తేడా వస్తుంది. లీటర్ బాటిల్ అంటే ఒక్కొక్క బాటిల్ కొంటే ఇక్కడ దాకే ఉంటాయి నీళ్ళు, ఒక్కొక్క బాటిల్లో ఫుల్గా ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయో తెలియదు. ఈ కొలతలు కరెక్ట్ కాదు ప్రియులారా. అది కరెక్ట్ కొలతలు. ఎంత అంటే 66 కిలోలీటర్ల కొలత. అన్ని నీళ్లు ఉంటాయి అందులో. ప్రియులారా, ఇలాంటి చక్కటి తొట్టి తయారు చేసి, మా ఏరియాలో తొట్టి అంటారు, మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు. ప్రియులారా, 30 మూరల చుట్టుకొలత, 5 మూరల ఎత్తు, 10 మూరల వెడల్పు. ప్రియులారా, ఒక తొట్టిని తయారు చేశారు. అందులో 66 కిలోలీటర్ల నీళ్లు పడతాయి. అయితే ప్రియులారా, ఈ తొట్టికు స్టాండ్ ఉంటుంది. స్టాండ్ ఉంటుంది. నా రూములో నేను వాటర్ తాగే ఒక చిన్నది సండే స్కూల్ పిల్లలు కొనిపెట్టారు. దానికి ఒక స్టాండ్ ఉంది. ఆ పాత్ర తీసుకొచ్చి ఆ స్టాండ్ మీద పెడతారు. అలాగే ఈ తొట్టికి ఒక స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఈ స్టాండ్ రూపంలో 12 ఎడ్లు ఉంటాయి. 12 ఎద్దులు. అయితే ప్రియులారా, తూర్పు ముఖానికి ముఖం పెట్టిన 3 ఎడ్లు, పడమరకి 3 ఎడ్లు, దక్షిణానికి 3 ఎడ్లు, ఉత్తరానికి 3 ఎడ్లు, 4 మూళ్ళు 12 ఎడ్లు ఆ పాత్ర కింద ఉంటాయి. ఈ పాత్ర 12 ఎడ్ల మీద పెట్టి ఉంటుంది. ప్రియులారా, ఈ పాత్రకు అంచు ఉంటుంది. చక్కగా కలువు పూలాగా డిజైన్ చేసిన అంచు. అప్పుడప్పుడు మనం గ్లాసులు చూస్తాం కదా, గ్లాసులకి డిజైన్ ఉంటుంది పైన. గ్లాసులు, పాత్రలు, వెండి పాత్రలు అవి చూస్తే దానికి డిజైన్ ఉంటుంది. కలువు పువ్వు లాంటి డిజైన్. ఆ డిజైన్, ఆ అంచు కలువు పువ్వు లాంటి అంచు. ఆ అంచు కింద చక్కగా డాట్స్ లాగా ముద్దలుగా 2 లైన్లు అంచు ఉంటుంది. అదే గీతల్లాగా ఉంటాయి. అయితే ప్రియులారా, ఈ మనం 2 పుస్తకాల్లో మాటలు చదివాం, దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథంలో. ఈ అంచుకి కింద ఉండే ఆ డిజైన్లో కూడా ఎద్దు డిజైన్లు ఉండేయట. ఎద్దుల్లాగా డిజైన్లు ఉండేవి. మూరకు ఒక 10 ఎద్దులు అన్నట్టుగా డిజైన్లు ఉండేవి. ప్రియులారా, చూడండి, ఇలాగా ఇదొక సముద్రానికి సాదృశ్యంగా ఎత్తడి గంగాళ ఉండే ప్లేస్లో పెట్టేశాడండి సొలొమోను. స్తోత్రం చెప్పండి. మోషే ఆలోచన చేసినప్పుడు, మోషే ఆలోచన నెరవేరుస్తూ ఆ ప్రత్యక్షపు గుడారంలో నిర్మాణానికి తోడ్పడినటువంటి ఒక ఇంజనీర్ ఎవరు అంటే బెసలేలు. మోషే కాలంలో ఉన్న ఇంజనీర్ పేరు బెసలేలు. సొలొమోను కాలానికి వచ్చేటప్పటికి సొలొమోన్ మైండ్లో ఈ ఆశ పుట్టింది, ఈ సముద్రాన్ని ఇలా తయారు చేయాలని. దీన్ని ఎవరు చేస్తారని ఈయన ఆరా తీస్తే దేవుని ఆత్మతో ప్రేరేపించబడ్డాడు. అయితే హేరాము అనే వ్యక్తి ఎత్తడి పనివాడు. ఈ పని చేయటానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన ఇంజనీర్ హేరాము. మోషే కాలంలో ఎవరని చెప్పానండి? బెసలేలు. మోషే కాలంలో ప్రత్యక్షపు గుడారపు నిర్మాణానికి చక్కని డైరెక్షన్ ఇచ్చి ఉపకరణాలు తయారు చేయించిన వ్యక్తి బెసలేలు. ఈ సొలొమోను కాలంలో దేవుని మందిరపు నిర్మాణానికి
దేవుడిచ్చిన మంచి ఇంజనీర్ ఎవరంటే హీరాము. హీరాము హీరాము మంచి నేర్పరి అయిన ఇత్తడి పనివాడట. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెబుదా, సంతోషంగా స్తోత్రం చెబుదా. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇదిగో ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ ఇంజనీర్ పేరు ఉంటుంది, చదువమ్మా. ఎత్తడి పనివాడు ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడంట. అబ్బా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన బట్టి చమత్కారంగా చేసేవాడంట పని, చమత్కారపు పని. మనం ఏదైనా ఒక పని చేస్తే అలా ఉండాలి. చమత్కారపు పని, బహు బుద్ధి గలవాడు, ప్రజ్ఞ గలవాడు, చమత్కారపు పనివాడు. ఇతని పేరేంటండి ఇంతకీ? హీరాము. హీరాము. దేవుడు అతన్ని ప్రత్యేకపరిచాడు ఆ పని కొరకు. అబ్బాయి మందిరం పనులన్నీ చమత్కారంగా చేయాలి. నీకు కావలసినంత వెండిస్తాడు, నీకు కావలసినంత ఇత్తడిస్తాడు, నీకు కావలసినంత రాగిస్తాడు, నీకు కావలసినంత బంగారం ఇస్తారు, నీకు కావలసినంత ఉపకరణాలు ఇస్తారు. నీ పని మాత్రం చాలా బాగుండాలి, చాలా బాగుండాలి, చమత్కారంగా ఉండాలి పని. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం కూడా ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలో ఈ నైపుణ్యం కనపడాలి. హీరాము ఏ పని చేసినా ఎత్తడితో చమత్కారం కనపడేదట అందులో. అసలు ఎలా చేసావయ్యా బాబు అనేటట్టు. మరి ఈ పనిలో అతని చమత్కారం ఎలా కనపడింది అంటే ఆ తొట్టి వేటి మీద ఉంటుందని చెప్పాను చెప్పండి అమ్మా, చెప్పాలి. ఆ తొట్టిను వేటి మీద పెట్టాడు? స్టాండ్ మీద. ప్రియుల మీ అందరికీ వందనాలమ్మా. ఇక నుంచి అన్నా వినండి అమ్మా, ఇక నుంచి అన్నా వినండి. ఆదిలక్ష్మి, నువ్వు 12 ఎడ్ల మీద ఆ తొట్టిని కూర్చోబెట్టాడు. 4 మూలలకు ఒక్కొక్క వైపుకి 3 ఎడ్లు ముఖం పెట్టున్నాయి, వెనక భాగం లోపల ఉంది. అలా ఎడ్ల మీద ఈ తొట్టిని కూర్చోబెట్టాడు. ఆ తొట్టి అంచు కలవ పూలాగా డిజైన్ చేశాడు. ఆ అంచు కింద 2 వరుసల్లో మూరకి 10 ఎడ్లు ఉండేటట్టుగా గుబ్బలు అంటారు చూసారా, ఆ గుబ్బలను డిజైన్ చేశాడు. అయితే చక్కటి కలువ పువ్వు అంచుల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద నేల మీద ఎడ్లు ఉంటాయి, ఎడ్ల మీద ఆ తొట్టిని కూర్చోబెట్టారు. ఇది ఆ ఉపకరణం యొక్క దాన్ని ఎత్తడి సముద్రం అంటారని చెప్పాను నేను మీకు. స్తోత్రం చెప్పండి. కింద భాగంలో ఏమున్నాయి చెప్పండి? ఎడ్లు. ఎన్ని ఎడ్లు? 12 ఎడ్లు. ఆ 12 ఎడ్ల మీద ఏమి నిలబెట్టాడు? తొట్టి. ఈ తొట్టి పై అంచు ఏ డిజైన్లో చేశాడు? కలవ పువ్వులాగా చేశాడు. దాని కింద గుబ్బలు చేశాడు 2 వరుసల్లో. డిజైన్ అంతే, గ్రిప్ కోసం అన్నమాట. ఆ 2 డిజైన్లో ఎద్దుల రూపాన్నే డిజైన్ చేశాడు. ఇదంతా ఒక సముద్రంలాగా నిర్మించాడు. అయితే ఇతనిలో చమత్కారపు పని ఏంటంటే నేల మీద నిలబడిన ఎద్దు పాదం నుంచి టాప్లో ఉన్న కలువ పువ్వు డిజైన్ వరకు పోత పోసి తయారు చేశాడండి ఈ తొట్టిని. చప్పళ్ళు కొట్టాలి ఖచ్చితంగా, కొట్టకపోతే ఇక వేస్ట్ అన్నమాట. కొన్ని పనులు ఎలా చేసాము అంటే కనపడిపోద్ది. పట్టుకుని లాగితే ఆడెవడో మైకేల్ జాక్సన్ అనే ఒక డ్యాన్సర్ అటండి, మంచి డ్యాన్సర్. చనిపోయిన తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోయినాయి అంటండి. అంటే అన్ని ఆపరేషన్తో అంటించుకున్నాడు మహానుభావుడు. కానీ భలే వరల్డ్ ఫేమస్ డ్యాన్సర్. కొంతమంది నవ్వుతున్నారు, ఇక్కడ ఉండారులేండి డ్యాన్సులు వేసేవాళ్ళు. ప్రియులరా చూడండి, ఊడిపోయిన ఏ పార్ట్ కా పార్ట్ అంటించినాయే. ఇతడు చమత్కారపు పని ఎలా చేశాడంటే
66 కిలోలీటర్ల నీళ్లు పట్టే తొట్టి, ఆ తొట్టి కింద ఉన్న ఎద్దుల రూపం అంటే సుమారు 12 ఎడ్ల రూపం. ప్రియులారా, దాని తొట్టి మీద ఉండే డిజైను, అయితే దీనికి ఎంత లోహం నిర్మాణం అయిందో చెప్పలేను, కానీ బెత్తిడి మందంలో ఉండే తొట్టి అట ఇది. మన గ్లాసులు ఇవన్నీ చూస్తే పల్చగా ఉంటాయి రేకుల్లాగా, కానీ ఆ తొట్టి మందం ఎంత అంటే బెత్తిడి మందంలో ఇలాంటి తొట్టి తయారు చేసి దానికి డిజైన్ చేసి బ్రహ్మాండమైన ఇత్తడితో అడుగు భాగం నుంచి టాప్ వరకు కూడా ఒకే ఏకపోత పోసి నిర్మించాడు హీరాము అనేటటువంటి నేర్పరి అయిన పనివాడు. చప్పట్లు కొట్టాలి ఆయన్ని బట్టి గట్టిగా. మీరు ఇంటికి వెళ్ళాక కూడా చదువుకోండి. అస్సలు మీ దగ్గర సెల్ ఫోన్లు ఉంటే ఇలాంటి ప్రసంగాలు రికార్డు చేసుకోవటం మంచిది. యూట్యూబ్లో దేవుడు ఎక్కువ, ఫోన్ ఎక్కువ? మీరు చెప్పండి. మీరు అందరు చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. దేవుడు ఎక్కువ, ఫోన్ ఎక్కువ? దేవుడు ఎక్కువ, మనిషి ఎక్కువ? దేవుడు ఎక్కువ, దెయ్యం ఎక్కువ? ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి దెయ్యం దగ్గరికి వెళ్ళి నిలబడటం ఎంత పాపమో. దేవుని సన్నిధిలో వాక్యం వినుకుంటా ఫోన్ రాగానే ఫోన్ వైపు చూడటం అంత పాపం. అంటే దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో ఉన్న దేవుని మాటలు వింటున్న, వాక్యమే దేవుడు, వాక్యంలో లీనమైపోయి ఉన్న, దేవుడు నా ముందున్నాడు, నేను దేవుని ముందున్నానని చెప్పుకోవాల్సిన వ్యక్తి దెయ్యం దగ్గరికి వెళ్ళకూడదు. దెయ్యం దగ్గరికి వెళితే దెయ్యం అంటాడు, ఆ దేవుడేం శక్తిమంతుడయ్యా, దేవుడి దగ్గర ఉన్నవాడిని నేను లాక్కొచ్చేసాను నా వైపుకి అంటాడు. అందుకని సాతానుడు ఎన్ని కుయుక్తులు పన్నినా సాతానుడి దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని దగ్గర ఉండటం అలవాటు చేసిన వాడు దేవుని దగ్గరే ఉండాలి. ప్రియులారా, చూడండి, ఈ హీరాము అంత నేర్పరిగా పనిచేశాడు. సొలొమోనుకి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను ప్రార్థన చేసి హీరామును పిలిచి, హీరాము, ఎత్తు 5 మూరలు, ఈ తొట్టి ఎత్తు 5 మూరలు, పైన చుట్టుకొలత 30 మూరలు, అది బెత్తిడి మందంలో ఉండాలి, పైన డిజైన్ ఉండాలి, ఆ తొట్టికి చుట్టూ డిజైన్ ఉండాలి, దాని కింద డిజైన్ కింద గుబ్బలు ఉండాలి 2 వరుసల్లో, ఆ గుబ్బల మీద ఎద్దుల డిజైన్ ఉండాలి, ఆ తొట్టి హైట్ మొత్తం 5 మూరలు ఉండాలి, ఈ తొట్టి ఎడ్ల మీద పెట్టినట్టుగా ఉండాలి, 4 మూలల్లో 4 దిశల్లో 4 మూళ్ళు 12 ఎద్దుల మీద సెట్ చేయాలి. దాన్ని నువ్వు ఎలా చేస్తావో చెయ్యి అని హీరాముకు చెప్పాడు దైవజ్ఞాని అయిన సొలొమోను. హీరాము ఏం చేశాడంటే నాకు ఏమండి ఇంత ఇత్తడి కావాలి, మరి ఎన్ని టన్నులు చెప్పాడో నాకు తెలియదు. ఆ ఇత్తడిని తీసుకెళ్ళి చుట్టూ అమర్చి, రాళ్ళు అమర్చాడో మరి ఎలాగా కప్పు ఎలా సెట్ చేశాడో తెలీదు, పైనుంచి ఇత్తడి కరిగించి పోసేసరికి, ఆ రాళ్ళన్నీ తొలగించేసరికి ఏకపోతలో పోయబడిన ఇత్తడి సముద్రం కనపడిపోయిందండి. కొట్టబుద్ధి కావట్లేదా సపట్లు? ద్వారకమా, ఇత్తడి సముద్రం తయారైపోయింది. అందుకనే బైబిల్ ఏమని, అతడు చమత్కారపు పనివాడంట. ఎంత మెలోడీగా చేశాడో చూడండి. అయితే ఇది 3 రోజుల నుంచి దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈ వాక్యమే చదువుతున్నా, నాకేం అర్థం కావట్లా. ఏంటది? ఇత్తడి గంగాళం, ఇత్తడి సముద్రం, దానికి దీనికి ఒకటే పోలిక. అయితే అదేమో చిన్నదే, మోసుకెళ్ళాలి కాబట్టి చిన్నగా చేశారు. ఇదేమో స్టాండర్డ్గా ఉండేది కాబట్టి పర్మనెంట్గా చేశారు. స్తోత్రం చెప్పండి. మనకి మందిరానికి స్థలం లేనప్పుడు తాటేకులతో పాకేసుకున్నాం రోడ్డు పక్కన, అక్కడ సెంటర్లో బివి రాజు గారి విగ్రహం ఎక్కడుందో అక్కడే ఉంది మన తాటేకు మందిరం. మన మందిరం వేసిన దగ్గర ఈవేళ పెద్ద సెంటర్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి ప్రియులారా. అక్కడ పర్మనెంట్గా కన్స్ట్రక్షన్ చేయలే. అక్కడ 4 కొబ్బరి పట్లు తీసుకొచ్చి పాతేసి పైన దూలాలు వేసేసి తాటేకులతో మందిరం తయారు చేసి దాని మీద కొబ్బరి ఆకులు కప్పేసుకున్నాం. పర్మనెంట్గా వేయాల. ఎందుకంటే ఇది ఆల్టర్నేటివ్గా ఉండేదే, ఇక్కడి నుంచి కదిపేస్తాం. ఆ తర్వాత దేవుడు మనకి స్థలం ఇచ్చాడు.
భీమవరంలో ఉన్న పాస్టర్లందరినీ పిలిచి అందరితో పునాది వేసి ఎవ్వరు కదిలించలేని కదల్చబడని దేవుని మందిరాన్ని మనం ఇక్కడ స్థాపించాం. కొట్టండి గట్టిగా చప్పట్లు ప్రియులారా. అంటే దిస్ ఈజ్ పర్మనెంట్ కట్టడం. ఇది కదపలేని కదపకూడని కట్టడం. ఇది కదపకూడని కట్టడం. ఇది మందిరం ముందు చక్కగా షెడ్ వేసుకున్నాం. వైఎస్ఆర్ పార్టీ అంటే నాకు ఇష్టం. జగన్ గారు కూడా యేసుప్రభుని నమ్ముకున్నాడని ఇష్టం, అంతే. మా రాధమ్మలాగా కాదు ప్రియులారా. చూడండి, అందుకనే నేను కూడా ఓట్లు ఆయనకే వేసా. అయిపోయింది కాబట్టి చెప్తున్నా, గతం ఆస్తి చెప్తున్నా. ప్రియులారా, నాకు ఇష్టమని మా పెద్దోడికి ఇష్టం. నేనైతే మనసులో పెట్టుకున్నాను, కానీ ఆయన బండి చివరి నుంచి వెనక దాకా, అదేనండి వెనకన్నా చివరన్నా ఒకటే, వెనక నుంచి ముందు దాకా రాసేసాడు మొత్తం. ఈయన బండి ఎవరు ఆగిపోయేవాళ్ళు కాదు అప్పుడు, ఎందుకంటే ఇది జగన్ గారి బండి. అంటే జగన్ గారి బండి అంటే జగన్ గారు ఈ బండి మీద తిరిగారా అని కాదు, ఈ బండి మీద తిరిగోళ్ళు ఆయన పార్టీ అని అర్థం. ప్రియులారా చూడండి, ఆ షెడ్ తీస్తుంటే నాకు భలే ఏడుపు వచ్చిందండి. పక్కన సుగుణరావు ఉన్నట్టు గుర్తు, ఏడ్చేసాను నేను. షెడ్ అక్కడ తీసేటప్పుడు ఏడ్చేశాను. దానికి కారకులు ఎవరంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు అన్నట్లుగా వినపడింది. ఏంటయ్యా దేవుని మందిరాన్ని ముట్టుకుంటున్నారు వీళ్ళు అన్నాం. ఏం మాయ జరిగిందో ఏం మంత్రం జరిగిందో తెలీదు. సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఆ గవర్నమెంటే లేకుండా చేశాడు దేవుడు. చప్పట్లు కొట్టాలి, ధైర్యంగా చెప్పాలి, కొన్ని ధైర్యంగా చెప్పాలి. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం, నేను ఓటేసింది అదే. నా గవర్నమెంట్ వాడిపోతే ఎలాగా? అక్కడ జరిగింది ఏంటంటే దేవుని కార్యానికి విరుద్ధంగా జరిగింది ఆ క్రియ. మరి తీశారు, రోడ్డు ఏమన్నా వేసారా? రాదమ్మా. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి నడవలేక నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. అదే రోడ్డు మీద షెడ్ ఉంటే అసలు హ్యాపీగా బండి దిగటమే కూలింగ్లో కాలు పెట్టినట్టు పెట్టుకోవడం లేదు. ఇది మరి దేవుని దయ వల్ల. సరే, మంచిది. నేను నా దేశాన్ని గౌరవిస్తున్నా, దేశం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డాను కాబట్టి తీసేసాం. అలాగే ప్రియులారా, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అనేది అది ఎవ్వరు కదపందండి. గ్రిప్ ఉండాలని డిజైన్ చేస్తున్నాడు, గ్రిప్ లేకపోతే జారిపోద్దని చమత్కారంగా పనిచేస్తున్నాడండి. చమత్కారపు ప్రజ్ఞ కలిగిన బుద్ధిమంతుడు హేరాము. అయితే ప్రియులారా, ఇది చక్కగా కళ్ళకు కనపడేటట్లు నిర్మాణమైన ఎత్తడి సముద్రం. 3 రోజులుగా 4 రోజులుగా మనసులో ఎందుకో ఇది కదులుతూ ఉంది. చదువుతున్నా, నాకేం అర్థం కావట్లా. మళ్ళీ చదువుతున్నా, అర్థం కావట్లా. రాత్రి సందేశం చెప్పాలని చదివా. వెంటనే ఆ సందేశంలోంచి మరొక సందేశాన్ని దేవుడు చూపించాడు. అద్భుతమైన సందేశం. ప్రియులారా, మళ్ళా రాత్రి అంతా ఇదే పోరాటం. మీరేమో ఒకవేళ తినటానికి లేక రాత్రి నిద్రలేని వాళ్ళు ఉంటారు, తిండి ఎక్కువై నిద్రలేని వాళ్ళు ఉంటారు, భారంతో కష్టాలు శోధనలు ఎక్కువై నిద్రలేని వాళ్ళు ఉంటారు. ప్రియులారా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఒంటికి కొంచెం కొవ్వు బట్టి నిద్రపట్టిన వాళ్ళు ఉంటారు. అన్ని రకాల ప్రజలు ఉంటారు. కానీ నాకైతే దేవుని వాక్యం మీద ఈరోజు పిల్లలు వస్తారు, వాళ్ళకి ఏం చెప్పాలనే తపనతో నిద్రపట్టలేదండి. ప్రియులారా, ఏంటి లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి బైబిల్ తీసుకుని కూర్చుని మళ్ళీ అదే వాక్యం చూపిస్తున్నాడు. ప్రభువా, ఈరోజు చెప్పాలా వాక్యం అంటే, చిన్న వాక్యం 1 గంట సేపు మెసేజ్ చెప్పడానికి ఎంత వేదన పడుతున్నానో దయచేసి అర్థం చేసుకోండి. మీరు దండం పెట్టి చెప్తున్నా మీకు, మీరు దాన్ని తృణప్రాయంగా తీసి పడేస్తున్నారు. అది నాకు బాధ. ప్రియులారా, ఎంత ప్రయాసపడి, ఎంత చదివి, ఎంత ఆత్మపూర్ణుడై మా సేవకుడు మాకు ఈ వాక్యం చెప్తున్నాడు. మరి మేమెంత శ్రద్ధగా వింటున్నాం. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడట. నాశనానికి ముందేమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. పడిపోవటానికి ముందేమి నడుస్తుంది? అహంకారమైన మనసు. ప్రియులారా, బొమ్మను చూసి పొద్దున్న చెప్పాను చూసా, వేదన పడుతూ చదివి ప్రార్థన చేసుకుని ఇంకా బైబిల్ పట్టుకుని అలాగే చేతులు దాని మీద పెట్టి కన్నీటి పెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఒక్క మాట ఇచ్చాడండి. ఆ సముద్రపు తొట్టి వేటి మీద ఆధారపడి ఉంది అని అడిగాడు. ప్రభువా, 12 ఎడ్ల మీద ఆధారపడి ఉందయ్యా అన్న.
ఆ ఎద్దు గురించి చెప్పు చాలన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. నిజంగా ఆ ఎద్దు గురించి చెప్పు అంటే నాకు ఏడుపు వచ్చేసిందండి ఎద్దును తలుచుకుంటే. చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయ కూలి ప్రియులారా, ఎద్దుల బండి తోలేవాడు. ఆ ఎద్దుల బండి తోలమని నాకు కూడా ఇచ్చాడు. చిన్నప్పుడే వ్యవసాయం పనులన్నీ చేశాను. ఆ ఎద్దులు పరిగెత్తకపోతే పౌలు గారు భలే కొట్టేవాళ్ళం అండి. ఏ కర్రతో? కౌంసి కర్రతో. గుర్తుందా? కౌంసి కర్ర. ఈవేళ తమ్మయ్య గారు రాలా ఎందుకో. కౌంసి కర్ర అంటారు దాన్ని. దాన్ని ఇంకొక మాట చరణకూలు అంటారు కదా, చెండే కర్ర అంటారు ఎద్దులను తోలే కర్రల్ని. ఆ కర్ర తీసుకుని ఓ కొట్టేసేవాడిని అండి పరుగెత్తాలని. అటు ఒక ఎద్దు ఇటు ఒక ఎద్దు. అలాగే నాగలు గడితే ముళ్ళు కర్రతో నాగలు దున్నాలి, దుక్కు దున్నాలి, మామూలు కర్ర కాదు. ఈ ముళ్ళు కర్రకి చివర భలే టెక్నిక్గా మేకు దగ్గొట్టి ఆకురాయితో ఆ అంచంతా రుద్దేసి సూదిగా ఒక అంగుళం బారుంచుతారు కర్రకి. ఈ ఎద్దుని ఈ ముళ్ళు కర్రతో పొడుతుంటే పాపం అది కాలు ఇలా అని స్పీడ్గా నడుస్తుంది. పద్దాక పొడిచి 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 ఆ ఎద్దులో నుండి రక్తం వచ్చేసి పేడు కట్టుకుపోద్ది అక్కడ. నాకు ఎద్దును తలుచుకుంటే అదే బాధ వేసింది. ఆ తర్వాత పొలంలో కోత కోసి ఈ వరంతా కళ్ళంలో వేసి బంతి కట్టేవాళ్ళం ఈ ఎద్దులతో తొక్కించటానికి. ఈ ఎద్దులు తొక్కాలి, కళ్ళం తొక్కు ఎద్దు అంటే. ఇవన్నీ ముందర బంతి కట్టాలి. దానికి ప్రత్యేకమైన పగ్గం ఉంటుంది, పొలుపు. ఈ పొలుపుతో ఎద్దులన్నింటినీ కట్టి ఒక 10 ఎద్దులను కట్టి వాటిని తోలుకుంటూ తిరగాలి. అది ఒకవేళ నడుస్తూ నడుస్తూ వినండి 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 నడుస్తూ నడుస్తూ 2 గడ్డి పరకలు తీసుకుందనుకోండి, ఆ వెనకాల తోలుడు కొడతాడండి, దెబ్బకి పేడ వేసేది. ఆ పేడకు పట్టి బయట పారేసాడు. ఈ పనులను నేను చేశాను. ఏ మాత్రం ఒక్క పాయింట్ తప్పు అయినా మా పౌలు గారిని అడగండి, నన్ను నెలవేసేస్తాడు అంతే. ఇప్పటికీ ఆయన వ్యవసాయం చేస్తా. పశువు నీకు మేలు చేయటానికి అంత త్యాగమైపోయిందే ప్రియులారా. ఒక పశువు నాకు ఆ ఎద్దు గురించి చెప్పబోయా అంటే నేను చెప్పలేను ప్రభా అని ఏడ్చేసే దేవుడి దగ్గర. ఎందుకంటే ఆ ఎద్దుని శిక్షించిన వాడిని నేనే. ఆ ఎద్దు సరిగా నాగలు దున్నకపోతే ముళ్ళు కర్రతో పొడిచా. ఆ ఎద్దు సరిగా బండి లాగకపోతే, పైగా ఎద్దులు బండికి లోడు బలి వేస్తారండి. మా ఏరియాలో చెరుకు ఉండేది, చెరుకు పండేది. ఈ చెరుకు తోటలోకి వెళ్ళి చెరుకు అంతా కట్టలు నరికి బండి మీద ముందు ప్యాక్ చేస్తాం, బండి మీద వేరు చేస్తాం. ఆ తర్వాత ఆ బండి దిగిపోద్ది బురదలో. ఈ బురదలో దిగిపోయిన బండిని ఎద్దుకు కట్టి ఆ బురదలో కూరుకుపోయిన దాన్ని బయటికి లాగాలంటే ఎద్దును కొడతారండి. అస్సలు పిచ్చి. అది పాపం నోరు లేని జంతువు. గాడిద కన్నా నోరిచ్చాడు దేవుడు. ఈ 3 సార్లు నన్ను ఎందుకు కొట్టావని అడిగింది బిలాముని. ఎద్దు అడగదో బాధేసి అటు కొట్టి ఒరే నువ్వు చక్రం పట్టరా అని ఒకటితో చక్రం పట్టించి ఆ కూరుకుపోయిన చక్రాన్ని పైకి లేపి ఆ మోకాళ్ళ లోటు బురదలో ఈ బండిని లాక్కొచ్చి గట్టి మీద పెడతారు. ప్రియులారా, ఎందుకు ఇన్ని కష్టాలు నేను చెప్పలేను ప్రభా. ఎద్దు గురించి చెప్పలేనయ్యా నేను. ఒక్కొక్క ఎద్దుకి రోషం వస్తుంది. ఎద్దుల్లో రకాలు ఉంటాయి. నాకు తెలిసి 2 రకాలండి పౌలు గారు. ఒకటి మైసూర్ ఎద్దు అంటారు. దాని కొమ్ములు బారుగా ఉండి సూదుగా ఉంటాయి. ఆ కొమ్ములు చివర చక్కగా గిలకలు అది నడుస్తుంటే సౌండ్ రావడానికి దానికి పైన డిజైన్ తయారు చేసేవాళ్ళం. తయారు చేసి అమ్ముతారు. అవి కొనుక్కొచ్చుకునేవాళ్ళు కొమ్ములకి. ఈ కొమ్ములను చెక్కుతూ ఉండేవారు. వాటిని బారు కొమ్ములు ఉంటే మైసూర్ ఎద్దులు అనేవాళ్ళు. కొమ్ములు బారుగా ఉండవు, కురసగా ఉంటాయి. వాటిని ఒంగోలు గిత్త అంటారు. ఒంగోలు గిత్త. దాని కొమ్ములు బారుగా ఉండవు, కురసగా ఉంటాయి. ఒంగోలు ఎద్దు అది. ప్రియులారా, మన ఏరియాలో ఎడ్ల పందాలు కూడా జరుగుతాయి. మా ఊర్లో హనుమాన్ జంక్షన్ పక్కనే వీరవల్లి ప్రతి సంవత్సరం కూడా ఎడ్ల పందాలు జరుగుతాయి అక్కడ. ఈ ఎడ్లతో పరుగులు తీపిస్తారు. పరుగులు ఎద్దు పరిగెడద్దండి, పరుగులు పందాలు తీపిస్తారు. బళ్ళు లాగటాన్ని పందెం కడతారు. బళ్ళు లాగటం అంటే బండి చక్రాలు బండిని లాక్కెళ్ళటం కాదు. ఈ చక్రాలకు తాడేసి కట్టేస్తారు తిరగకుండా. అంటే ఈ బండిని ఈడ్చుకెళ్ళాలి, ఏది ముందెళ్తే అది. ప్రియులారా, అక్కడ దాకా ఎందుకండి, మా ఊరికి యువతల
ఏలూరు వెళ్ళేటప్పుడు మధ్యలో 2 వంతులు తగులుతాయి. ఒకదాన్ని కొంచెం పెద్దగా ఉంటుంది, ఒకదాన్ని చిన్నగా ఉంటుంది. పెద్దగా ఉండే వంతెనకి పెద్ద ఎడ్ల గాడి అంటారు, చిన్నగా ఉండే వంతెనని చిన్న ఎడ్ల గాడి అంటారు. ఇవి మహేశ్వరపురం దగ్గర ఈ ఏలూరు నుంచి కైకలూరు వచ్చే మధ్యలో ఉంటాయి ఈ 2 వంతెనలు, పెద్ద ఎడ్ల గాడి, చిన్న ఎడ్ల గాడి. ఎందుకు ఆ వంతెనలకు ఆ పేరు వచ్చింది అంటే, ఈ చేపలు పట్టుకుని సరుకేసుకుని బండి మీద అక్కడ కొల్లేరు నీళ్ళు ఎప్పుడూ ఉండే, ఆ నీళ్ళల్లో ఈ బండి లాక్కుని అవతలకి వెళ్ళేది. వంతెనలు లేవు, ఈ బళ్ళ మీద సరుకు జారేసుకునేవాడు. అందుకని పెద్ద ఎడ్ల గాడి, చిన్న ఎడ్ల గాడి అంటారు ఆ 2 వంతుల్ని. ప్రియులారా, బరువులు లాగేయి, పెద్ద పెద్ద బరువులు. మరి విశేషంగా నేను చూసింది ఈ చెరుకు బండేనండి. చెరుకు లోడు కట్టిన తర్వాత, పుల్లలు లోడు కట్టిన తర్వాత, ధాన్యం నెట్టు కట్టిన తర్వాత, లోడు కట్టిన తర్వాత లాగేస్తూ ఉంటాయి. అవి లాక్కపోతే కొడతాం. నేను కూడా కొట్టే. ఆయన ఎద్దు గురించి చెప్పమంటే ఇవన్నీ గుర్తొచ్చేసింది. ప్రభువా, నాకెందుకో చెప్పలేనని అనిపిస్తుంది అయ్యా. నేను చెప్పలేను. దేవునితో నా పెనుగులాట ఇదే. బయటకు వస్తున్నాను, పరిచారకులు వచ్చారా లేదా చూస్తున్నాను, మళ్ళీ వెళ్తున్నాను, మళ్ళీ బైబిల్ తెరుస్తున్నాను. ఎద్దు గురించి చెప్పమన్నాడు. ఆ ఇత్తడి గంగాళం గురించి చెప్పమంటే చెప్పేస్తా. ఇత్తడంటే ఏంటి? 10 మూరలు దేనికి సాదృశ్యం? మూర దేనికి సాదృశ్యం? మూర అంటే ఎంత? 66 కిలోలీటర్ల నీళ్లు పడుతున్నాయని నేను చెప్పా. అది నాకు తెలుసు కాబట్టి. అక్కడైతే 9 పుట్ల నీళ్ళని ఉంది. అక్కడున్న విషయం వేరు. ప్రియులారా, 9 గరిసెల నీళ్ళని ఉంది, 9 పుట్ల నీళ్ళని ఉంది. బైబిల్లో ఉండదు. దినవృత్తాంతాల గ్రంథంలోనేమో 30 పుట్ల నీళ్ళని ఉంటుంది. రాజుల గ్రంథంలోనేమో 9 పుట్ల నీళ్ళని ఉంటుంది, 9 గరిసెల నీళ్ళని ఉంటుంది. ప్రియులారా చూడండి, వాటి అర్థం తెలుసుకున్నా. అవి చెప్పమంటే చెప్తా. ఎద్దు గురించి చెప్పమన్నావు ఏంటయ్యా అంటే, ఎద్దు గురించే వినాలి, ఎద్దు గురించే నువ్వు చెప్పాలి. ఎద్దు ఇంగ్లీష్లో ఏమంటారు? చదువుకున్న వాళ్ళు చెప్పండి, ఏమంటారు? అది కరెక్ట్ కాదు అంట. మీరేమంటారు? అదేదో నువ్వే చెప్పరా అంటారు. స్తోత్రం చెప్పండి. బైబిలికల్ లాంగ్వేజ్లో బుల్లాక్ అని ఉంది. అది మరి ఉచ్చరించడం కరెక్టో లేదో తెలియదు కానీ BULLOCK బ్లాక్ అనుకుంటా, ఏమో తెలీదు. నన్ను తెలిసిన వాళ్ళని అడగండి. ప్రియులారా చూడండి, ఎద్దు గురించి చెప్పు అన్నారు. ఏం చెప్పాలయ్యా అంటే, నేను చెప్తాగా, నేను నీకు తోడుగా ఉంటాగా, ఆ మాటలు చెప్పు అన్నాడు. సరే నాయనా చెప్తా అని పరిశుద్ధ గ్రంథంలో ఈ ఎద్దుల ద్వారా జరిగిన 7 అనుభవాలు దేవుడు నాకు చూపించాడు. ఇప్పుడు క్యాచ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మన అంశం ఏమిటంటే ఎద్దు. మీరు అన్నట్టు ఈజీ లాంగ్వేజ్లో ఆక్స్, కొంచెం డీప్ లాంగ్వేజ్లో బుల్లక్, బుల్ కార్ట్ అంటారు. ఎద్దుల బండి అని అర్థం. ప్రియులారా చూడండి, ఎద్దు గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అయితే ఏది చెప్పేదానికి సమయం లేదు. ఎద్దు ఏ విధంగా కష్టపడుతుందో మనం కూడా దేవునిలో ఉండి అంత కష్టపడితే, దేవుని కొరకు కష్టపడితే, దేవునిలో కష్టపడితే దేవుడు తన నామాన్ని ఘనపరుచుకుంటాడు. నువ్వు దేవుణ్ణి ఘనపరిచిన హేతువును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుచునుగాక. ఈరోజు ఆ ప్రార్థనలో మనం ఇంకా ఎద్దు యొక్క అనుభవాలు నేర్చుకుందాం. కనుక ఆ ఇత్తడి సముద్రం ఆధారపడినటువంటి ఎద్దులు, అసలు ఆ సముద్రం ఈ లోకానికి సాదృశ్యమైతే ఈ లోకమంతటిని మోసేది ఆ ఎద్దులే. ఆ ఎద్దులు 12 ఎద్దులు అనగా 12 అనగా అపోస్తుల బోధ. నేను అపోస్తుల బోధ గురించి చెప్పను, సముద్రపు నీళ్లు గురించి చెప్పను, ఆ సముద్రం గురించి చెప్పను. సాయంత్రం కేవలం ఎద్దు కోసమే చెప్తాను మీతోటి. ఆ ఎద్దు నిర్మాణం చేయాలనే ఆలోచన సొలొమోనుకి ఎందుకు వచ్చింది? ఆ ఎద్దునే డిజైన్ చేయాలనే ఆలోచన దేవుని జ్ఞానం పొందిన సొలొమోనుకి ఎందుకు వచ్చింది? యాజ్ ఇట్ ఈజ్గా దైవ జ్ఞానంతో చెప్పిన సొలొమోను చెప్పినట్లుగా ఏకపోతతో అంత పెద్ద లోహాన్ని నిర్మించిన హీరాముకి ఆలోచన ఎలా వచ్చింది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం.
అయితే ఎద్దు కష్టజీవి అని తెలుసుకుని మనం కూడా దేవుని పని కొరకు కష్టపడదాం, దేవునిలో కష్టపడదాం, దేవుని కొరకు జీవిద్దాం. శ్రమలైన, నిందలైన, అవమానాలైన దేవుడు మనకు తోడై ఉండి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడండి. మీ బైబిల్స్ కిందే ఉంచి మీరు లేచి నిలబడి తలలో ఉంచి కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలైనా, నిందలైనా, శ్రమలైనా, నిందలైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, కరువైనా, ఖడ్గమైనా, కరువైనా, ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవానికి స్తోత్రం. ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ చపలు కొడుతూ పాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతూ ప్రభువుని ఆరాధించే సమయం. ఆమేన్. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఓరి బలలాం తిరిబిరి బిరి అంతర బలలాం దియార బలల ఆరి శంబర బలలాం తిరిబిలి తిబిరి అంతర బలలాం దియార బలల ఆరి బలలాం దియార బలలాం తిరిబిలి శంబరి బిలి అంతర బలలాం దియార బలల. ఆమేన్, 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 ఆమేన్. దేవుని హస్తం మన మధ్యలో చాపబడి ఈ రాత్రి, ఈ పగటి వేళ ప్రతి బిడ్డను తాకుతూ ఉండగా ఉచ్చరింప శక్తిగానే మూలుగులు అన్య భాషల వరాలతో ప్రభువుని ఆరాధించండి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో సంచరిస్తున్న ఆత్మదేవునికి అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 మూరల ఎత్తు, 30 మూరల చుట్టుకొలత, 10 మూరల వెడల్పుతో తామర పుష్పం లాంటి డిజైన్లో ఎద్దులను గుబ్బలుగా నిర్మించి 12 ఎద్దులపై నిర్మించబడిన ఏకపోతతో చేయబడిన ఇత్తడి సముద్రం నీ ఎదుట దేవుడు నిలబెట్టాడు. ఆ సముద్రం ఈ లోకానికి సాదృశ్యమైతే ఆ లోకమంతా ఆధారపడింది కేవలం ఆ 12 ఎడ్ల మీద. ఆ 12 ఎడ్లు యేసుక్రీస్తు అపోస్తుల ఉపదేశం, దేవుని మీద ఆధారపడిన లోకం. ఈరోజు ఆ సముద్రం అనగా లోకం క్షేమంగా ఉంది అంటే నిన్ను భరిస్తున్నది దేవుడే, నిన్ను భరిస్తున్నది దేవుడే. ఎద్దు కష్టజీవి, నీ కొరకు కష్టపడింది,
నీ కొరకు ప్రాణం పెట్టింది, నీ కొరకు రక్తాన్ని ధారపోసింది. అదుగో ఆకాశానికి భూమికి మధ్యలో రమారమి 12 గంటల సమయంలో వేలాడుతున్న నజరేయుడైన యేసు మాత్రమే. అడుగో, యేసయ్య నీ కోసం రక్తం కారుస్తున్నాడమ్మా. యేసయ్య నీ కొరకు ప్రాణాన్ని బలిగా పెట్టాడు. యేసయ్య నీ కొరకు త్యాగమైపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ సొత్తు కాదు, ఆయన పవిత్రమైన రక్తంతో కొనబడినటువంటి దేవుని సొత్తైన వ్యక్తివి. ప్రభువా, నీవు నా సొత్తు, నేను నీ సొత్తు. నీతోనే నా జీవితం, నీతోనే నా బ్రతుకు, నీతోనే జీవించాలని ఆశపడుతున్నాను. నన్ను ప్రత్యేకంగా పెంచునైనా అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యాహ్నపు వేళ నీ నిస్సహాయమైన స్థితిని దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధానపు దినాన మీరు మాకిచ్చిన అమూల్యమైన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నిజమే, బైబిల్ చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ బైబిల్లో ఉన్న సారాంశాన్ని గుర్తించలేకపోతున్నాం. ప్రభువా, ఈ పగటి వేళ ఇత్తడి గంగాళంతో పోలికగా ఉన్నటువంటి ఆ ఇత్తడి సముద్రాన్ని ప్రజ్ఞ కలిగి బుద్ధిమంతుడైన హేరాము చేత నిర్మించావు తండ్రి. దాని యొక్క సారాంశాన్ని మా జీవితానికి అన్వయించుకుని నీ కృపలో కొనసాగటానికి బలపరచండి. ఈ వాక్యంలో కృపనుంది నాయన. మేము కూడా వాక్యాన్ని విని కృపను పొందుకుని నీ కృపలో కొనసాగటానికి ప్రత్యేకంగా బలపరిచి సహాయం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన కృపతో మనల్ని బలపరుస్తున్నందుకు చేతులెత్తి ఆయనకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయచేసి